అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో గెట్ రెడీ విత్ మీ వీడియో అనమాట. సో నేను లలిత సహస్రనామం పూజకి వెళ్తున్నాను. అండ్ ఆ పూజకి నేను ఎలాగా వెళ్తున్నాను, లైక్ ఏ శారీ కట్టుకున్నాను అండ్ దాన్ని ఎలా స్టైల్ చేస్తున్నాను అనేది వీడియో అనమాట. సో గెట్ రెడీ విత్ మీ రొటీన్గా ఉండకుండా వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ బేసికల్గా శారీ ఏంటంటే నాకు పెట్టిన చీర అనమాట. నా మరదలు నాకు పెట్టిన శారీ అది. సో బ్లౌజ్ నేను కుట్టించుకోలేదన్నమాట. శారీతో వచ్చిన బ్లౌజ్ నేను కుట్టించుకోలేదు బికాజ్ నేను ఇక్కడ యూఎస్లో ఉన్నాను కదా. దెన్ నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి మ్యాచ్ చేశాను అనమాట. సో అట్లీస్ట్ యూనిక్గా ఉంటుంది కదా. సో గెట్ రెడీ విత్ మీ వీడియో అందరూ చేసేలాగా కాకుండా, నేను వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా నా వార్డ్రోబ్లో ఉన్న వేరే బ్లౌజ్ తోటి దాన్ని పేర్ చేసి స్టైల్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది వీడియో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనము బేసికల్గా వేరే వాళ్ళ ఇంట్లో పూజలకు వెళ్తున్నాం అనుకోండి, మనం మరీ కాస్ట్లీ శారీస్ కానీ లేకపోతే బాగా హెవీ శారీస్ కానీ కట్టుకోలేము. ఓకే, సో సింపుల్ శారీస్ ప్రిఫర్ చేస్తాం కదా పూజలకి. అండ్ బాగా తెలిసిన ఫ్రెండ్ కూడా కారు అనమాట. అందుకని సింపుల్ కోటా శారీ తీసుకున్నాను. లైక్ నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ ఆల్రెడీ నాకు నా మరదలు బారసాలకి, వాళ్ళ బాబు బారసాలకి నాకు పెట్టిన చీర అనమాట. సో ఎక్కడ కొంది, ప్రైస్ ఎంత అనేది నాకు తెలీదు, బట్ వాట్ ఐ ఆల్ నో ఈస్ తను నాకు పెట్టింది ఒక కోటా శారీ. సో ఇప్పుడు ఆ కోటా శారీ చూపిస్తాను అండ్ నేను ఏ బ్లౌజ్తో పేర్ చేశానో కూడా మీకు చూపిస్తాను అనమాట. లెట్స్ కమ్ టు ది శారీ పార్ట్. దిస్ ఈజ్ ది శారీ అనమాట. సో గోల్డెన్ ఎల్లో కలర్ కోటా శారీ అండ్ చీరంతా కూడా ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. చీరంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద శారీ. అండ్ ఈ చీరతో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇదన్నమాట, ఇది చీరతో పాటు వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అనమాట. సో నేను ఈ బ్లౌజ్ వేసుకోలేదు, కుట్టించుకోలేదు. సో ఐ థాట్ శారీలో పింక్ ఉంది కదా, యు సీ శారీలో పింక్ షేడ్ ఉంది కదా. సో నేను ఐ థాట్ a pink blouse. సో ఈ బ్లౌజ్తో పేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఆల్రెడీ ఒక శారీ ఉందండి, ఆ శారీ మీద వచ్చిన బ్లౌజే అనమాట. సో నేను ఈ బ్లౌజ్తో పేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది శారీ అండ్ ది బ్లౌజ్. అండ్ జ్యువెలరీ కూడా చూసేద్దాము, ఓకేనా? జ్యువెలరీ అండి, నేను ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ ఏమో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఉపాసన పెండెంట్ అని ట్రెండ్ ఉన్నాయి కదా. సో ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ ఇస్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ కమింగ్ టు చైన్ అండి, దట్స్ 18 క్యారెట్స్ గోల్డ్ చైన్. నేను కాస్ట్కోలో ఉంది కదా, నేను కాస్ట్కోలో తీసుకున్నాను. ఇట్లాగే డిఫరెంట్ పెండెంట్స్ తీసుకుంటే, ఇప్పుడు పెండెంట్స్ మనకి బాగా ట్రెండ్ నడుస్తున్నాయి కదా, హస్లీతో వేస్తున్నారు. సో నేను ఇలా ఈ చైన్ తీసుకున్నాను అనమాట. ఇట్స్ 3 టోన్ చైన్ అనమాట. 3 డిఫరెంట్ షేడ్స్ వస్తాయి, రోజ్ గోల్డ్, గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్. సో మనము ఎలాంటి జ్యువెలరీ అయినా దీంతో పేర్ చేయొచ్చు అనిపించింది. సో దిస్ ఈజ్ అబౌట్ ది జ్యువెలరీ అండి. చీర కట్టేసుకున్నాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు ఎప్పుడైనా షేడ్స్ ఆఫ్ ఎల్లో శారీ కట్టుకుంటే ఇట్ బ్రింగ్స్ గ్లో ఆర్ లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. సో యూ లుక్ బ్రైటర్ అండ్ ఐ థింక్ ఇన్స్టాంట్గా గ్లో వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. సో నౌ లెట్ మీ ఫినిష్ ఆఫ్ మై మేకప్ ఆర్ టచ్ అప్ అండ్ ఐల్ బీ బ్యాక్. మీరేంటండి, ముందు మేకప్ వేసుకుని తర్వాత చీర కట్టుకుంటారా, లేదా నా చీర కట్టుకున్నాక మేకప్ వేసుకుంటారా? Let me know in the comments. This is the final look అండి. సో నేను అబ్జర్వ్ చేస్తే నేను బ్యాంగిల్స్ అవి హెవీగా ఏం వేయలేదు.
అండ్ ఒక వెరీ థిన్ ఆర్ సన్నటి బ్యాంగిల్ వేసుకున్నాను నా రైట్ హ్యాండ్కి. ఇఫ్ యూ సీ ఇట్స్ మోర్ లైక్ అ బ్రేస్లెట్ అనమాట. అండ్ నేను ఈసారి నా యాపిల్ వాచ్ స్ట్రాప్ గోల్డెన్ షెడ్ స్ట్రాప్ తీసుకున్నాను అనమాట. సో ఎనీ విచ్ వేస్ నా వాచ్ కూడా గోల్డెన్ షేడ్లో ఉంది కాబట్టి ఐ థాట్ దిస్ కాంప్లిమెంటెడ్ మై లుక్ టుగెదర్. సో వాచ్ ఈజ్ ఆల్సో ఆర్ మై వాచ్ అండ్ ఇట్ స్ట్రాప్ ఆల్సో యాక్టింగ్ లైక్ jewelry piece or a statement in my attire. So this is the look and the minimalistic, simple and elegant look. I hope మీకు ఈ లుక్ నచ్చింది అనుకుంటున్నాను. Please like my channel.